Hello, hi friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSA aspirants. Today we discuss about Telugu methodology, భాషోత్పత్తి వాదాలు. This topic is very important. 1861 సంవత్సరంలో సహజ ధ్వనుల ఆధార వాదాలు పేర్కొన్నది ప్రముఖ భాషావేత్త మార్క్స్ ముల్లర్. మార్క్స్ ముల్లర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్క్స్ ముల్లర్ సహజ ధ్వనుల ఆధార వాదాలు పేర్కొన్నది మార్క్స్ ముల్లర్. 1866 సంవత్సరంలో భాషోత్పత్తి అంశంపై చర్చను నిషేధించింది ప్యారిస్ భాషా శాస్త్ర సంఘం. ఏకమూల భాషావాదం ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం ఏకమూల భాషావాదం. సమాలోచనవాదం మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకుని అక్షరాలు పదాలు ఏర్పరచుకున్నటే భాషకు ప్రారంభ స్థితి అని సమాలోచనవాదుల భావన. స్ఫోటవాదులు ఓంకారమే భాషకు మూలమని తెలిపేవాదం స్ఫోటవాదులు. బ్రహ్మాండం విస్ఫోటనం చెంది ప్రకృతి దానితో పాటు ఓం అనే శబ్దం ఏర్పడినదని ఆ ఓంకారమే భాషకు మూల రూపమని స్ఫోటవాదుల వాదం. ఫోర్త్ వన్ దైవదత్తవాదం, భగవద్దత్తవాదం, భగవత్ప్రసాదవాదం. ట్రాంబెట్టి ఇటలీ భాష శాస్త్రవేత్త బలపరిచాడు. భగవంతుడే భాషను ప్రసాదించాడు అని తెలిపే వాదం భగవద్దత్తవాదం. ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు ఏర్పరిచిన ఈడెన్ తోటలో ఆడం స్వీడిష్ భాషను, సాటన్ సర్పం డేనిష్ భాషను, ఈవ్ ఫ్రెంచ్ భాషను మాట్లాడారని ప్రజలు విశ్వసించారు. హిందువులకు సంస్కృతం, మహమ్మదీయులకు అరబు, క్రైస్తవులకు హిబ్రూ భాషలు దైవ భాషలని తెలిపే వాదం దైవదత్తవాదం. పాణిని వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు. నటరాజు డమరుకం శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయని ఈ భగవద్దత్తవాదం చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.